ఆడవాళ్ళందరికీ కోరుకున్నంత స్వేచ్ఛ. ఈ కౌముది ఉత్సవం మనదే. మరి మనసులోని కోరికలు స్వేచ్ఛగా ఎగరేయండి. ఆ గోన గన్నారెడ్డి విక్రముడు, పరాక్రముడు నా పరువు కాపాడాలని అనవసరంగా ఆ వరదారెడ్డి గారిని ఎత్తుకుపోయాడు. శత్రువులకి రుద్రదేవుడు సింహస్వప్నం, యువతులకి మాత్రం మధుర స్వప్నం. యువరాజుల వారు భర్త కావాలని ప్రతి దేశ రాకుమారి కలలు కంటుందట. అవునవును. ఎంతమంది పోటీకొస్తారో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, విజయము వీరస్వర్గము. తన కోసం యుద్ధం చేయాల్సిందే. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదు కాక ఉండదు. మిత్ర ఉంది. ఈ శిల్పం సజీవంగా కళ్ళ ముందే ఉంది. ఊర్వశికుండే ఊరువులు, మేనకలోని ఆ నడుమొంపు, రతీదేవి వక్షస్థలం, ఎర్ర కలువల్లాంటి పెదాలు, రంభ జగనాలు, తిలోత్తమనే తలదన్నే ఆ ముఖార విందం. ఎవరు నువ్వు? నిన్ను దక్కించుకోవాలంటే ఏ స్వయంవరంలో గెలవాలి? ఏ రాజ్యాన్ని జయించాలి? ఓ, ముందు నన్ను పరిచయం చేసుకోవడం సముచితం కదా. పేరు చాళుక్య వీరభద్రుడు, ఊరు నిడవర్తిప్రు. ఇంకా కావాలంటే మీ కాకతీయ యువరాజు రుద్రదేవుడి చేత చెప్పిస్తాను. అంత తొందరే? అదే యువరాజుతో చెప్పించి నీలాంటి ఆకతాయిలా ఆట కట్టిస్తా. ఏం మిత్రమా, ధ్యానమా పరధ్యానమా? అదే అర్థం కావడం లేదు. గోన గన్నారెడ్డి దొరికినట్టే దొరికి చేజారిపోయాడనా? శత్రువుని మనం వెతకపోయినా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ప్రియురాలు అలా కాదే. ఇలా కనపడి అలా మాయమైతే ఎక్కడను వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ప్రియురాలా? ఎక్కడ చూసావు? రాత్రి కౌముది ఉత్సవంలో మెరుపులా మెరిసింది, గుండె ఖాయం చేసింది. నమ్మటం లేదు కదా? రాత్రి నిన్ను తీసుకెళ్లాల్సిందే. చూసుంటే ముందు నువ్వే ప్రేమలో పడుండేవాడివి. మనిద్దరం నిజంగానే కత్తులతో కలబడి ఉండేవాళ్ళం. బాల్యమిత్రులం, పెద్ద శత్రువులు అయ్యేవాళ్ళం. అయితే తనని చూడాల్సిందే. వద్దు, తను నీకు వరుసకి వదినవుతుంది. ఏకంగా నా పెళ్ళిలో చూద్దుగానిలే. పెళ్లి సంగతి సరే, వరదారెడ్డిని చావు దెబ్బతో సరిపెట్టాడని గోణ గన్నారెడ్డిని తక్కువ అంచనా వేయకు. గోన గన్నారెడ్డి వాడు ఆకాశంలో గరుడ పక్షి, మడుగులో ముసలి. అంత సులభంగా దొరక్కపోయినా పట్టుకుని తీర్తాను. అయితే గన్నారెడ్డి దొరికేంత వరకు నువ్వు ఏకశిలా నగరం వదిలి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను, రాజ్య బహిష్కరణ చేసినా వెళ్ళను. ఆ గోన గన్నారెడ్డి కాదు, నా జగదేక సుందరి దొరికేదాకా వెళ్ళను. 7 కోట గోడలు పూర్తి కావాలంటే గణపతి దేవుడు 7 జన్మలెత్తాలనుకున్నాను. 7 మాసాల్లోనే రెండోదే కాదు 3వ కోట గోడ కూడా సిద్ధమయ్యింది. ప్రభు, కోటగోడ నిర్మాణానికి ఎక్కడ గొనపొందించితే అక్కడ లంకి బిందులు దొరుకుతున్నాయి.
పునాదుల్లో దొరికే లంకె బిందెలతో ఆగిపోయిన 7 కోటగోడలు పూర్తి చేస్తుంది. సప్తమాతృకా స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల? లంకె బిందెలు దొరకడం నిజమైనప్పుడు గణపతి దేవుడికి అప్పుడు ఆడపిల్ల పుట్టడం కూడా నిజమేనా? మరి కౌముది ఉత్సవంలో నాగదేవుడు కంటపడ్డ జగన్మోహిని ఎవరు? రాజసానికి చిహ్నమైన మీసాలే మొలకెత్తని రుద్రదేవుడు ఇంతవరకు పెళ్లి మాటే ఎందుకెత్తలేదు? ప్రశ్నలతో ప్రమాదం ప్రారంభమైంది. యువరాజులకి వివాహమా? ఏం రుద్రదేవుడు భీష్ముడెలా వివాహానికి విముఖుడా లేక శిఖండిలా అనర్హుడా అని నా మాట కాదు, జనం అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మోయించాలంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని మా అందరి అభిప్రాయం. దాయాదులు అనిపించుకున్నారు. రాజకుటుంబంపై మీ ప్రేమ శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. యువరాజు రుద్రదేవుడికి ఏనాడో వివాహం నిశ్చయమైంది. గజసాహిని జాయపసేనాని వారి ప్రియ దత్తుపుత్రిక ముక్తాంబతో మాఘమాసంలో కళ్యాణం నిర్ణయించడమైనది. చక్రవర్తులు వారి సవతి సోదరులుగా మీరే దగ్గరుండి ఈ కళ్యాణం జరిపించాలి. గొడ్రాలకు సీమంతం ఆయన ఇచ్చినట్టు వీళ్ళకి పెళ్లి పళ్ళు ఏంటో. యువరాజుల వారు ఇంకా రాలేదా? వచ్చిన వాళ్ళకి పలకరింపులు లేవు కానీ రాని వాళ్ళ గురించి కలవరింత. మీ అందరితో నాకు పని. అవును, అరణం వివరాలు రాసిన బంగారు రేకు సిద్ధమేనా? మరి 25,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 1,00,000 గోవులేనా? గజసాహిని జాయప సేనాని వారు అల్లుడుకిచ్చే అరణం ఇంతేనా? రుద్రదేవ యువరాజుల వారు ఏం చేస్తున్నారు? నిశ్చయ తాంబూలం అంటే పళ్ళు పలహారం తినేసి తాంబూలం వేసుకోవడం అనుకుంటోంది. సరాసరి అంతఃపురానికి రహస్య మార్గమా? కౌముది ఉత్సవంలో మాయమైన జగన్మోహిని ఖచ్చితంగా రాజకుటుంబానికి చెందిందై ఉండాలి. బావలు బావలు దొరికింది. ఏంటి? నాకు అంతఃపురానికి సొరంగ మార్గం దొరికేసింది. అవునా? చెప్పు నాగదేవా, ఎక్కడుంది? బావలు, ఎంత ఆశ! గుట్టు అప్పుడే విప్పను. ఎందుకంటే పనయ్యేంత వరకు పడవ మల్లన్న, పనయ్యాక బోడి మల్లన్న. సరే, మాకు ఆ దారి చెప్పొద్దు, కానీ నేను చెప్పిన పంచే. స్వరంగ మార్గంలోంచి వెళ్ళు. నీ జగన్మోహిని కనబడితే తనివి తీర కోరిక తీర్చుకో. పెళ్లి పీటలకి చేరకముందే యువరాజు రుద్రదేవుణ్ణి చంపే. ఎలాగూ పెళ్లి పెద్దలం మేమే కదా. కళ్యాణ మంటపం మొత్తం మా మనుషుల చేతుల్లో ఉంటుంది. అంతఃపురంలో నీ చేతుల్లో రుద్రదేవుడు, మంటపంలో మా చేతుల్లో గణపతి దేవుడితో సహా రాజకుటుంబం మొత్తం హతం. ఇక నేనే కాకతీయ సామ్రాజ్య సార్వభౌమ హరిహర దేవా. యువరాణి వారు, ఇదంతా తొందరే. ముందు వస్తే తొందర అంటారు, ఆలస్యం చేస్తే ఆడవాళ్ల అలంకరణకి ఓ పగలు రాత్రి సరిపోవంటారు. నిజమే, అలంకరణ ఆలస్యం ఈనాడు మా ఆడవాళ్ళది కాదు, మీ మగవాళ్ళదే. మీ మిత్రుడే ఇంకా రాలేదు. మరి నాలాంటి అందగత్తె పక్కన దీటుగా ఉండాలంటే ఎంతటి యువరాజుకైనా ఆ మాత్రం అలంకరణ ఆలస్యం తప్పదు. నా అనుమానం నిజమే. నా జగన్మోహిని ఇక్కడే ఉంది. ముందు యువరాజుకి నరకం, ఆ పిదపే మనకి స్వర్గం. యువరాజా,